నమస్కారం జీటీపీఎల్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ 2025 చట్టం ఉపాధి కులాల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో మంత్రి పర్యటించి ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూలీ పనులకు వచ్చిన వారి హాజరు వేయడానికి ఐరిస్ పద్ధతిలో హాజరు నమోదు చేయడంతో చాలా మంది కూలీల పేర్లు నమోదు కావడం లేదన్నారు. ఫలితంగా ఉపాధి కూలీ కోసం వచ్చి తిరిగి వెళ్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కూలీల పేర్లు నమోదు విషయంలో నిబంధనలు సడలించి ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరోమారు వీబీజీ రామ్జీ చట్టంపై మరోమారు సమీక్షించి నిబంధనలో మార్పులు తీసుకురావాలని మంత్రి సూచించారు. మంత్రిగా తన మంత్రిత్వ శాఖల కొరకు వారంలో 4 రోజులు హైదరాబాద్లో పనిచేస్తానని, ధర్మపురి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో వారంలో 3 రోజులు అందుబాటులో ఉంటానని మంత్రి అడ్లూరి తెలిపారు. ప్రతిరోజు ఒక గ్రామంలో పర్యటించి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తానని మంత్రి తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీరాములపల్లి గ్రామంలో ఇండ్లపై నుంచి వెళ్తున్న కరెంటు వైర్ల సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది అని మంత్రి తెలిపారు. 30 ఏళ్లుగా శ్రీరాములపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను 2 సంవత్సరాలలోనే పరిష్కరించినట్లు మంత్రి వివరించారు. గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో నిండిన పూడిక త్వరలోనే తొలగిస్తామని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ అత్యంత ఎండలున్నటువంటి ఈ టైంలో ఉదయం 8 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు ఒక విలేజ్ని నేరుగా ప్రజలను కలిసేందుకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు శ్రీరాములపల్లికి సంబంధించినటువంటి ఏదైతే గ్రామానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలు ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఏదైతే పనులు జరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ రాబోయే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు స్పష్టం చేశారు. సుల్తానాబాద్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 10వ వార్డు సభలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు పాల్గొన్నారు. తదుపరి గర్రెపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బీమా మాదిరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇట్టి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దినోత్సవం అయినటువంటి జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రభుత్వ బడులలో చదివి విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సమకూర్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు అంటే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతానని, ప్రజల ఆశీస్సులతో తాను ఆ ధీమాతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అద్దంలాగా తయారు చేస్తానని తెలిపారు. ఇప్పటికే సుల్తానాబాద్ లో కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ, ఆధునీకరణ చేసి అందంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అధికారులు అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంటనే రివ్యూ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కోడె మొక్కల వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చెందిన 300 కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిప్పాపురం గోశాలలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పర్యవేక్షణలో కోడేల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన 150 మంది రైతులకు 2 కోడేల చొప్పున పంపిణీ చేశారు. భక్తిభావంతో భక్తులు రాజన్నకు సమర్పించే కోడేల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో
సమయంలో పరిమితికి మించి ఉన్న కోడేలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ముసుగులో ఇతరులు కోడేలు పొందే అవకాశం లేదని, ప్రస్తుతం రాజన్న కోడేలు పొందిన రైతులు అక్రమంగా విక్రయించిన ఇతర అవసరాలకు వినియోగించిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాజన్న కోడేలను జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఉన్న కోడేల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానంపై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోడేల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రైతులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చుతండి, కోడెమొక్కు చెల్లిస్తా అని చెప్పినటువంటి జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం సృష్టిస్తుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 14 మంది అధికారులతో అన్ని విభాగాలు ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా మున్సిపల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ఏసీపీ అధికారులు, మరో 2 సార్లు విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. తాజాగా మరోసారి ఏసీపీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2019 నుంచి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి వరకు 16 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలపై 8 మంది ఉద్యోగులు జైలుకు సైతం వెళ్లారు. తాజాగా ఏసీపీ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం చర్చనీయాంశంగా మారింది. పలు కీలక పత్రాలు, రికార్డులను పరిశీలించిన ఏసీపీ అధికారులు కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు ఏసీపీ అధికారులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం గ్రామీణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. సిరిసిల్ల అర్బన్ మండలం చిన్న బోనాలలో లేగదూడపై చిరుత దాడి ప్రాణాలు తీసింది. రైతు బోనాల ముత్యం రాజుకు చెందిన లేగదూడ చిరుత దాడిలో మృతి చెందడంతో 30,000 రూపాయలు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా చిరుత ఆనవాళ్లు కోసం ఆరా తీశారు. గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత దాడిలో మృతి చెందిన లేగదూడకు సంబంధించిన రైతుకు తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని స్థానికులు కోరారు. నిన్నటి రోజున వచ్చి మరి ఏదైతే ఉన్నటువంటి యొక్క పాడి రైట్ మరి దాన్ని కొరకడం జరిగింది, తినడం జరిగింది, మొత్తం చంపేసింది. మరి దానికి దాదాపుగా ఒక 40 నుంచి 50,000 విలువైనటువంటి ఈ యొక్క రైతు ఈరోజు నష్టపోవడం జరిగింది. మరి అదే కాకుండా గతంలో ఒక 4 సంవత్సరాల ముందు మరి అదేవిధంగా వాళ్ళ పొలం దగ్గరనే కట్టేసుకున్నటువంటి తరుణంలో రాత్రి అదే ఇంతకుముందు జరిగినటువంటి కొంచెం దూరం ప్లేస్లో కూడా మరి అప్పుడు కూడా అదే పెద్ద లాగేనా బర్రెని. కరీంనగర్ నగరపాలక సంస్థ 2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లిస్తే 5% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ శ్రీనివాస్ కోరారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పౌర సేవా కేంద్రంతో పాటు అదనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పన్నుల చెల్లింపు కౌంటర్లను మేయర్ తనిఖీ చేసి పరిశీలించారు. 8 ప్రత్యేక కౌంటర్లలో పన్నులు చెల్లించడానికి వచ్చిన పౌరులతో మేయర్, కమిషనర్ కల్పించిన సౌకర్యంపై ఆరా తీస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు మేయర్, కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ప్రభుత్వం అందిస్తున్న ఎర్లీ బర్డ్ 5% ముందస్తు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రద్దీని బట్టి మరిన్ని అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. కౌంటర్ల కలెక్షన్ వద్ద ప్రతిరోజు ఉన్న వార్డు ఆఫీసర్లే ఉండకుండా వార్డు వేయాలని కమిషనర్కు సూచించారు. కాలం ఏదైనా నిత్యం హాట్గా ఉండే పోలీస్ స్టేషన్లో పచ్చదనం, పరిశుభ్రత, ఓవైపు పచ్చని చెట్లపై పక్షులు కిలకిల రాగాలతో ఆహ్లాదకరంగా వాతావరణం సంతరించుకున్నది జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం పచ్చని వృక్షాలతో ఆకుపచ్చదనం అలుముకున్నది. చెట్లపై విహారించే పక్షులు కిలకిల రాగాలతో స్టేషన్కు వచ్చిపోయే జనానికి చల్లదనం పంచుతోంది. వేసవి తాపంతో రోడ్డుపై తిరుగు ఆవులు ఉదయమే పోలీస్ స్టేషన్ ముందుకు చేరుకుని చెట్టు నీడలో వేసవి తాపం నుండి కాపాడుకుంటూ పగలు స్టేషన్లో లోపలికి వెళ్లి సేద తీరుతూ ఎండ వేడిమి నుండి రక్షించుకుంటున్నాయి. పోలీస్ స్టేషన్కు వచ్చిపోయే జనంతో పాటు పశువులు, పక్షులకు రక్షణ ఇస్తూ హరిత నిలయంగా మారింది ధర్మపురి పోలీస్ స్టేషన్.
కరీంనగర్లో 10వ తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాగ్డే తనిఖీ చేశారు. తిరుమల్ నగర్లోని తెలంగాణ మైనారిటీ బాలికల స్కూల్, కోతిరాంపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు పరీక్ష రాసే విధానాన్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు అంశాలపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నామని, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అడిషనల్ కలెక్టరేట్ సూచించారు. సిరిసిల్లాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిక్వాడ, సుందరయ్య నగర్లో ఇంటింట పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్వీర్ సింగ్, చందర్ సింగ్లపై కేసులు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతా భావం కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతాపరమైన అంశాలు మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ రాత్రి పూట మందు అమ్ముతున్నారని, లేకపోతే ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సుందరయ్య నగర్లో చెకింగ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో భాగంగా కొన్ని నెంబర్ ప్లేట్ లేని, తర్వాత డాక్యుమెంట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీటిని చూసిన తర్వాత ఇది చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఏదన్నా తప్పు చేస్తే, ఏదైనా చేస్తే కేసులు రిమూవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, జూలపల్లి మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేలా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. జూలపల్లి మండలంలోని తేలుకుంట గ్రామంలోని కేజీబీబీ పాఠశాల, కళాశాల, పెద్దపూర్ తెలంగాణ మోడల్ స్కూల్, జూలపల్లి తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీబీలో విద్యార్థినులతో ముచ్చటించి విద్యా బోధన, భోజన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయా అని విచారించగా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. పెద్దపూర్ తెలంగాణ మోడల్ స్కూల్లో వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వంట సిబ్బంది ఆరోగ్యకరమైన పోషకాహారంతో కూడిన ఆహారం సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. జూలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులను సమయానికి డిస్పోజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్లాట్ వారీగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు సేవలు అందించడంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ వివరాలను పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధుల్లో సమయపాలన పాటించడంతో ముఖ్యంగా ఓపీ సమయంలో వైద్యులు తప్పనిసరిగా హాజరై ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. వేములవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి ఏ వంటకం సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని
చేయాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని పరీక్షలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం, అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా పూరన్ల గ్రామానికి చెందిన లోపారావు నిశాంత్ గుండెపోటుతో మృతి చెందడం కలకలం సృష్టించింది. చంద్రశేఖర్ నవిత దంపతుల కుమారుడు నిశాంత్ పోరాన్ల ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బాబుకు ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే పేరెంట్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టరేట్ అశ్విని తానాజీ జెండా ఊపి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా సిబ్బందికి ఆరోగ్య మహిళా క్లినిక్ నిర్వహించి వైద్య పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధా, డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ సాజిదా, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ సనా, జవేరియా డెమో శ్రీనివాస్, పరిపాలన అధికారి రాజగోపాల్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో డంపింగ్ యార్డ్ సమస్య రాజకీయంగా దుమారం రేపుతుంది. ప్రజా ఆందోళన ఉధృతం అవుతుంది. హుజురాబాద్ మండలం సిరిసపల్లి శివార్లో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ 16 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షలకు సంఘీభావంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. డంపింగ్ యార్డ్ హటావో, హుజురాబాద్ బచావో అంటూ నినాదాలు చేశారు. నిన్న బీజేపీ, ఈ రోజు బీఆర్ఎస్ నిరాహార దీక్షలు చేయగా జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. డంపింగ్ యార్డ్తో మానవాళి మనుగడకు, పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజా ఆందోళన ఉధృతం చేసి డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డును రద్దు చేయకుంటే ప్రజా ఆందోళనతో పాటు న్యాయ పోరాటం చేస్తామన్నారు. డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు అన్ని పార్టీలను కలుపుకొని పోరాడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జేఏసీ సంఘాల ప్రతినిధి రామారావు తెలిపారు. ఇది డంపింగ్ యార్డ్ ఎంత డేంజరస్ అంటే, కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ ఏదంటే ఈ డంపింగ్ యార్డు. బీఆర్ అనేది ఎట్లయితే ఇచ్చిపెట్టి మన తెలంగాణ రాష్ట్రానికి బతుకుంటూ వస్తున్నారో, రేపు మనము హుజురాబాద్ ఇచ్చిపెట్టేసి బయట పోయే బతికే పరిస్థితికి వస్తుంది. మీతో వస్తారు, ఏడికి రమ్మంటే ఆడికి వస్తారు. ఆడికి పోయి మీరు ఆడికి పోయి ప్రకటన అఫీషియల్కి ఇప్పేరి, ప్రకటన అఫీషియల్ ఇప్పించిన తర్వాత టెంట్లు వేపేద్దాం. కానీ ప్రకటన రాకుండా ఉట్టిగా వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు తీపించి మేము చేస్తాము అని అంటే అట్లా కుదరదు అని కూడా నేను ఈ వేదిక ద్వారా దయచేసి చెప్పిన వాళ్ళందరూ కూడా స్ట్రైట్ గా చెప్తా ఉన్నాం. అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హుజురాబాద్ ప్రజలకి నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అధికారుల నిర్లక్ష్యంతో కరీంనగర్లో వందలాది ఓట్లు గల్లంతయ్యాయి. కరీంనగర్లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ BLOలు పనిచేస్తున్నట్టు కనిపించడం, కానీ BLOలు డివిజన్లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసనలో ఒకే స్థానంలో కూర్చొని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చి వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం BLOలు వారిపై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లే బాధ్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాల్లో మరణించిన వారి ఓట్లు యథాతథంగా ఉండడం, బ్రతికున్న వారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్లో ఒక ఇంటిలో ఉన్న 4
ఓట్లు నలుదిక్కులు 4 ఇతర డివిజన్ల బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో దొంగ ఓట్లు నమోదు చేయడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటర్ జాబితాల్లో పేరు ఒకటి ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేని పక్షంలో తెలంగాణలో సర్ నిబంధనలు అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. నా పేరు బేతి మహేందర్ రెడ్డి. నేను రీజన్గా మొన్న కార్పొరేట్గా పోటీ చేసి ఇక్కడ 2వ ప్లేస్ రావడం జరిగింది. ఈ కార్పొరేట్గా పోటీ చేసే క్రమంలో అప్పుడున్న ఏదైతే మున్సిపల్ అధికారులకు కలెక్టర్ కూడా ఈ డివిజన్లో చాలా ఓట్లు కూడా ఇతర డివిజన్లలో పడ్డాయి. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 డివిజన్లలో పడ్డాయి, వేరే పోలింగ్ బూత్లలో పడ్డాయి అని చెప్పి మనం ఫిర్యాదు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ డివిజన్లో ఓట్లు ఏవైతే చనిపోయిన ఓట్లు మాత్రం డిలీట్ చేయండి, బతుకున్న ఓట్లు ఉండాలని చెప్పి బతుకున్న ఓట్లు కూడా డిలీట్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా ఇప్పుడున్న పెద్ద పరిస్థితి అంటే వాళ్ళు 2000 ఓట్లు ఈ డివిజన్లో పోల్గాలి. దానికి మూల కారణం ఏంటంటే ఇక్కడ బంగారు వెండి ధర ఈ విధంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,300గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,490గా ఉంది. 1 కిలో వెండి ధర 2,40,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,350గా ఉంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,400గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీబీజీ రామ్జీ పథకంలో నిబంధనలు సడలించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్. వారంలో 3 రోజులు నియోజకవర్గంలోనే ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని వెల్లడి. వేమ్లవాడలో రాజన్న కోడెలు రైతులకు పంపిణీ. 300 కోడెలను రైతులకు అందజేసి నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరిక. డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా హుజురాబాద్లో ఉధృతమైన ప్రజా ఆందోళన. జేఏసీ ఆధ్వర్యంలో 16 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షలు. సంఘీభావంగా 24 గంటల దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం. చిన్న బోనాలలో లేగదూడపై దాడి. భయోందోళనలో గ్రామీణ ప్రజలు. వేమ్లవాడ మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల రెసిడెన్షియల్లో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. విద్యార్థులు వసతులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే 16 మంది కమిషనర్లు బదిలీ. సిరిసిల్లాలో పోలీసులు కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 15 లీటర్ల మద్యం స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.